ప్రభునందు ప్రియులారా, ఈ నవంబర్ మాసంలో 4వ వారపు ఆరాధనలో మిమ్మల్ని వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తున్నాను. మనం కలిసి దైవవాక్యం చదువుదాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మాటలు ఇలా ఉన్నాయి. సంవత్సరములకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీ ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలం ముందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములు నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరింపవలెను. సంవత్సరములకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళదాం. ప్రభువా మాతో మాట్లాడండి అని మనసు తెరచి దేవునితో చెప్పుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి దీవెనగల నీ సన్నిధిలో సజీవులుగా ఉంచారు. అనారోగ్య పరిస్థితులు, అపాయాలు, ఆపద సమయాలు మా మీదుగా దాటిపోజేశారు. అపవాది పొంచి ఉండి జరిగించే ప్రతి కీడు నుంచి తప్పించారు. క్షేమంగల హృదయాలు మాకు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తున్నాను. మీ మందిరంలో చేరిన బిడ్డలు, ఈ మాటలు వింటున్నవారు, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న మీ దాసుడు ఆశతో ఎదురు చూస్తుండగా మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో మీ ముందు నిలబడున్నాను. దేవుని యొక్క సంఘము అనగా విశ్వాసులు, దేవుని బిడ్డలు ఖచ్చితంగా జీవితంలో వెంబడించాల్సిన, ఆచరించాల్సిన ఒక ఖచ్చితమైన ఆజ్ఞాపూర్వకమైనటువంటి భక్తి సాధకం ఈ మాటల్లో దాచబడింది. మనం చదువుకున్న మాటల అక్షరాల ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినవి. ఆధ్యాత్మికంగా మనం కూడా దేవుని ఇశ్రాయేలుని పిలువబడతాం కాబట్టి ఆత్మీయ జీవితపు భావంతో మనకు కూడా సంబంధించినవే. నేను చాలాసార్లు చెప్పాను, ఇశ్రాయేళ్ల జీవితంలో దేవుడు సంవత్సరంలో 7 ప్రధానమైన పండుగలు ఇచ్చాడు. ప్రధానమైన పండుగల్లో మొదటిది పస్కా పండుగ అని పిలుస్తాం. అది మొదటి నెల 14వ తారీఖు, వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వాళ్ళ మొదటి నెలలో 14వ తారీఖు సాయంకాలం జరిగిస్తారు. ఆ మొదటి నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 7 రోజులు వారు పండగ ఆచరిస్తారు. ఆ పండగను పులియని రొట్టెల పండగ అని పిలుస్తారు. 16వ తారీఖున, మొదటి నెల 16వ తారీఖున పంట ప్రథమ ఫలముల పండగ అని ఆ తొలి పంటను పట్టుకొచ్చి దేవుని సందులో పెట్టి ప్రథమ ఫలముల పండగ చేస్తారు. ఇవన్నీ మొదటి నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 3 పండుగలు జరుగుతాయి. ఈ పండగ జరిగినటువంటి 50 రోజులకు, అనగా ఏదైతే పస్కా పండగ ఆచరించారో అప్పటి నుంచి 50 రోజులు లెక్క పెట్టి 50వ రోజున వారముల పండగ లేక పెంతుకొస్తు పండగ అని ఒకటి చేస్తారు. ఆ తర్వాత 7వ నెల వచ్చేసినప్పుడు 7వ నెల 1వ తారీఖున బూరల పండగ అని చేస్తారు. ఆ రోజు పట్టణమంతా, నగరమంతా, మందిరాల్లో పొట్టేలు కొమ్ముతో చేసిన బూర ఊదగా మన కుటుంబాలు సిద్ధం చేసుకుందాం, దేవుని సన్నిధిలో మన తప్పులు సరి చేసుకుందాం అని వారు బ్రతుకులు హెచ్చరిక పొందడానికి బూరల పండగ, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటారు. ఇది 4వ పండగ. 5వ పండగ అదే 7వ నెలలో 10వ తారీఖున చేస్తారు. 7వ నెల 10వ తారీఖు చేసే పండగ ప్రాయశ్చిత్తార్థ పండగ, ద డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కోసం, మందిరం కోసం, మా మీద ఉన్న పాపము శాపము తొలగించమని కన్నీళ్లు పెట్టుకొని ఒక బలి అర్పించి ఈరోజు ఇప్పటి వరకు చేసిన ప్రతి విధమైన పాపమును నువ్వు మరొకసారి మమ్మల్ని క్షమించని చెప్పి క్షమాపణ కోసం ఏడుస్తారు. ప్రాయశ్చిత్త పండుగ అని పిలుస్తారు. ఆ పండగ అయిపోయిన తర్వాత 7వ నెలలో 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 7 రోజులు 7వ పండగ చేస్తారు. ఆ 7వ పండగ పేరు గుడారముల పండగ లేదా పర్ణశాలల పండగ, ఫల సంగ్రహపు కోత పండగ అని పిలుస్తారు. అప్పుడు 15వ తారీఖున
ఖచ్చితంగా ఎంత గొప్పోళ్ళైనా, ఎంత మంచి ఇల్లున్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా ఇల్లు వదిలి బయటకు వచ్చి దేవుని మందిరపు ఆ గుడారపు ఆవరణంలో, వీధులలో, మేడల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు కొమ్మలు తెచ్చుకొని గుడిసెలు కట్టుకుంటారు. ఈత కొమ్మలు, దెబ్బ కొమ్మలు, ఇలాంటి ఒలీవ కొమ్మలు, గుబురును కొమ్మలన్నీ పట్టుకుని గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల్లో 7 రోజులు ఉంటారు. అందులోనే పడుకుంటారు, అందులోనే తింటారు. పండిన పంటలో దశమ భాగం ఉంటుంది కదా, ప్రథమ ఫలాల్లో లేక కోతలో బార్లీ, ఎవలు, బార్లీ అంటేనే ఎవలు, గోధుమలు, ఒలివ పండ్లు, ద్రాక్ష పండ్లు, అంజూర పండ్లు, ఖర్జూర పండ్లు ఇలాంటివన్నీ ఆ పంటల్లో ఉన్నటువంటి దశమ భాగాన్ని పట్టుకొచ్చి ఎవరింటి ముందు వాళ్ళు వీధుల్లో కుప్పలు పోస్తారు. అది ఎందుకు అంటే దేశంలో ఉన్న పేదలు, అనాథలు, దిక్కులేనోళ్ళు, విధవరాండ్రు, ఏ ఆధారం లేనోళ్ళు వచ్చి స్వేచ్ఛగా తీసుకుపోవచ్చు. ఈ 7 రోజులు అలా వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన దైవ కానుకను వీధుల్లో పెట్టి వీళ్ళు గుడారాల్లో నివసించి, ఇదేంటమ్మా ఇల్లు వదిలేసాం, ఈ పాకలోకి వచ్చి ఉంటున్నామని పిల్లలు అడిగితే, బాబు ఒరిజినల్గా మన బ్రతుకు పాకలే. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నాం, శ్రమపడ్డాం, దుఃఖపడ్డాం, కన్నీళ్లు గార్చాం. దేవుడు మోషే ప్రవక్తను పంపించి మనల్ని విడిపించాడు. ఈరోజు మన కట్ట నెలల్లో ఉంటున్నాం, తవ్వన బావులు నీళ్లు తాగుతున్నాం, నాటని తోటల ఫలాలు తింటున్నాం. ఇవన్నీ దేవుడిచ్చినయే. ఇది మా కష్టార్జితం, మా సొంతమని మురిసిపోకుండా ఏడాదికి ఒకసారి మా గుడిసె బ్రతుకులే, నువ్విదంతా ఇచ్చావని చెప్పడానికి కృతజ్ఞతగా ఆస్తిలో భాగం, పంటలో భాగం పేదలకిచ్చి దేవుని పేరట మనం గుడిసెల్లో నివాసం చేస్తున్నాం అని వాళ్ళు చెబుతారు. ఇవి ఇశ్రాయేలు జీవితంలో 7 పండగలు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో దేవుడు గుర్తు చేసింది ఏంటంటే 3 సార్లు 7 పండగల్ని 3 సీజన్లో చేస్తారు కనుక మొదటి నెలలో జరిగే 3 పండగలు, ఆ తర్వాత 3వ నెలలో జరిగే 1 పండగ, 7వ నెలలో జరిగే 3 పండగలు కలిసి 3 సీజన్లలో అందరూ ఖచ్చితంగా మందిరంలో కనబడాలి అన్నాడు. అంతేకాదు వట్టి చేతులతో కనబడకూడదు అన్నాడు. ఈ సమయంలో ఇది మనకెందుకు అంటే మన బ్రతుకులో కూడా ఈ పండగలన్నీ ఆచరిస్తాం. పస్కా పండగ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన దినం. అప్పుడు వాళ్ళు ఏడాది వయసున్న గొర్రెపిల్ల, మేకపిల్లను బలి ఇచ్చేవారు. మన కోసం ఏ పాపము లేనటువంటి దేవుని గొర్రెపిల్ల యేసయ్య బలి అయిపోయాడు. అది మొదటి ఫలములు లేకపోతే ఫస్ట్ ఫ్రూట్స్ పట్టుకొచ్చే 3వ రోజు పండగ ఏదైతే ఉందో ఆ 3వ రోజు పండగ ప్రభువారు పునరుద్ధానుడై సమాధిని గెలిచిన రోజు రుజువుగా మన జీవితాల్లో కూడా మరణం నుంచి విడుదల పొంది పునరుద్ధాన శక్తి కలిగి ఉన్నామని చెప్పుకునేటువంటి అనుభవం ఈ పండగ. ఆ మొదటి నెల 7 రోజులు పులియని రొట్టెలు తినాలి, పులవకుండా తినాలి. అంటే లోకంతో సంబంధం లేకుండా. పులవ అనేది అనే మాటకు అర్థం ఏంటంటే కలుషితమైనటువంటి, కలగలుపుకున్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు విడిచిపెట్టి పరిశుద్ధమైన రొట్టె తిన్నట్టుగా మనము కూడా ఖచ్చితమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని చెప్పి రుజువు. ఆ తర్వాత 3వ నెలలో జరిగినటువంటి 4వ పండగ, అది వారముల పండగ. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలోనికి పూర్తిగా వచ్చిన రోజు. మేడగదిలో అపోస్తులు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల్లాగా వచ్చి వారందరి మీద తన శక్తి చేత నింపాడు. మనం కూడా పరిశుద్ధాత్ముని చేత నింపబడాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి, కల్మషము లేనటువంటి, అపవిత్రత లేని జీవితాన్ని జీవించాలని చెప్పేటువంటి పండగ ఇది. 7వ నెలలో జరిగే 3 పండగలు మనకు ప్రభు వస్తాడని గుర్తు చేసే బూరలు, అందుకోసం మన పాప క్షమాపణ జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలని హెచ్చరిక. అంతేకాదు మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. ఇక్కడ ఎంత మంచి ఇల్లు ఉన్నాయి పర్మనెంట్ కాదు, ఇక్కడ గుడారంలో ఉన్నట్టే ఉన్నాము. ఒకరోజు దేవుడు మనకు ఒక మంచి ఇల్లు ఇస్తాడు అని చెప్పేటువంటి సంగతిని గుర్తు చేసుకునే అనుభవం. ఇశ్రాయేలు ప్రజలు 7 పండుగలు ఆచరించారు, సంఘము 7 పండుగలు ఆచరించాలి. ఈ 7 పండుగల్లో 3 సీజన్లలో దేవుడు చెప్పింది ఏంటంటే నా మందిరంలోనికి రావాలి, వట్టి చేతులతో రాకూడదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న మాట ఏమిటంటే దేవుని సంఘము, దేవుని బిడ్డలు ఖచ్చితంగా ఆచరించాల్సిన ఒక ఆజ్ఞాపూర్వకమైన భక్తి జీవిత సాధకము దేవునికి ఇవ్వటం. దేవునికి స్తోత్రం. ఈరోజు శర్మనే గివింగ్, ఇచ్చుట అనే దానికోసం మాట్లాడుతున్నాను. నేను ఏమి ఇవ్వాలి అంటే నేను చాలాసార్లు చెప్తాను. మొట్టమొదట మన సమయంలో ప్రశస్తమైన భాగాన్ని ఇవ్వాలి. నీ ఫస్ట్ టైం జీవితంలో ప్రతిదినము మొట్టమొదట తెల్లారగానే నువ్వు నిద్ర లేవగానే ఆ ప్రీషియస్ టైం అంటారు దాన్ని, ఆ అమూల్యమైనటువంటి తొలి గడియలు దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఉదయం లేవగానే దేవునితో సహవాసము చేయనటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత భక్తి చేస్తున్నాం అనుకున్నా ఫలము లేని జీవితాలే ఉంటాయి. వేకువన లేవగానే ప్రభు పాదాలు పట్టుకొని సంగతులు చెప్పుకొని దేవుని దగ్గర హృదయాన్ని కుమ్మరించుకొని నీ అవసరాలు చెప్పుకొని దేవునికి ఆరాధన చేసుకొని కొంత సమయమైనా ఎవరు గడుపుతారో వాళ్ళు ఏం చేస్తున్నట్లు లెక్క? ఇప్పుడు దేవునికి వారి అమూల్యమైన సమయాన్ని ఇస్తున్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా చేయలేని వాళ్ళు గుడికి వచ్చిన ఉపయోగం లేదు, రాకపోయినా నష్టం లేదు, ఎలాగో పరలోకం వెళ్ళరు. ఎందుకని? దేవునితో సహవాసం చేయలేని వాళ్ళకి దేవుని మీద ఇష్టం ఉండదు, ఇష్టం రాదు. ఇష్టం లేకుండా కాపురం చేస్తే కుటుంబాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇష్టం లేకుండా దేవునితో నడుస్తున్నప్పుడు అలాగే ఉంటాం. మాట్లాడుతుండగా మనసులు కలుస్తాయి, మాట్లాడుతుండగా హృదయాలు కలుస్తాయి, మాట్లాడుతుండగా కుటుంబాలు కలుస్తాయి. ఒకరిని వదిలి ఒకరు ఉండలేము. అది అందరికీ తెలుసు. మనకి ఎవరితో ఎక్కువ మాట్లాడతామో వాళ్ళ మీద మనకి ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది. దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుని మీద ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు దేవుని కంటే ఈ లోకంలో నాకు ఏది ఎక్కువ కాదు అనే గ్రహింపుకు వస్తాం. కాబట్టి ప్రియులారా, తొలి సమయాన్ని దేవునితో గడపాలి. రెండవది, ఈ దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరం ముందు చూసారా, ఈ బలం ముందు చూసారా? నీ దేవుడే యెహోవాను ఎలా ప్రేమించాలని రాయబడింది? పూర్ణ మనస్సుతో, హృదయముతో, అంటే దేవునితో స్నేహం. రెండు, పూర్ణ బలముతో. బలం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? శరీరంలో ఉంటుంది. నువ్వు ఎన్ని పనులన్నా చెయ్యి, ఎక్కడైనా అలసిపో, పొట్టా సంపాదన కోసమే కదా. అవునా? కోటి విద్యలు, గట్టిగా చెప్పండి, అది మనకు బాగా తెలుసు. కూటు కొరకు కోటి విద్యలు. డ్యూటీకి రావద్దు అనగానే నాని కోసం రికమెండేషన్కి వెళ్ళిన అన్న, నా కొడుకు ఉద్యోగం రాకపోతే ఎవరినో పట్టుకొని ప్రతిమలే నేను, పిల్లలకి ఏదైనా జాబ్ వస్తుందంటే లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడో జాయిన్ చేసి చదివించే మనం బిడ్డల భవిష్యత్తు కోసం చూస్తున్నాం. ఈ కొద్ది కాలపు వారి బలము కోసం మనం ఏం చేస్తున్నాం? ఇంత ప్రయాసపడుతున్నాం కూటు కోసమే. మరి ఈ బలం కూటు కోసం వాడాం, మంచిదే. మరి రొట్టె ఒకటే కాదు కదా బ్రతకడానికి కారణం. మీరు చెప్పండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని రాయబడింది. అప్పుడు దేవుని నోట నుంచి వచ్చే మాట నీకు బలము కలిగించాలంటే నీ బలాన్ని దేవుని కోసం కూడా వాడాలి. దేవునికి స్తోత్రం. వారంలో ఒకరోజు, నెలలో ఒకరోజు నేను దేవుని కోసం ఏదైనా నా ఒళ్ళొంచి పని చేయాలి. అలా ఆలోచించి చూడండి. దేవుని కోసం మనం చేయడానికి ఎక్కడుంది అవకాశం? సభలు పెడితే సహకరించాలి, కూటాలు పెడితే సహకరించి పని చేయాలి, మందిరాన్ని శుభ్రం చేయాలి, దైవజనులకు సహకరించాలి. ఇలా ఎలాగైనా దేవుని సేవలో నువ్వు నెలలో ఒక్క పూట అయినా నేను దేవుని పని చేయాలి. ఈ శరీరం దేవుని కోసం వాడాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. గొప్ప గొప్ప వాళ్ళు చూడండి, లోకంలో ఇతర మతాలలో, ఇతర భక్తి విధానాల్లో ఏం చేస్తారు చెప్పనా? ఒక సమయాన్ని కేటాయించుకొని పోయి దేవుని సేవ చేస్తారు. మందిరాలు కడుగుతారు, మెట్లు కడుగుతారు, భక్తులకి కాళ్ళు పాదసేవ చేస్తారు. ఈ మధ్యలో ఎక్కడో మనం చూసాం, గిరి ప్రదక్షిణ చేసినప్పుడు సింహాచలం కొండ చుట్టూ ఆ నడిచే వాళ్ళకి అక్కడక్కడ కొన్ని వ్యక్తులు బాగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి అక్కడ టెంట్లు వేసుకొని కాళ్ళు నిప్పులు పెట్టే వాళ్ళకి అక్కడ తీసుకొచ్చి గోరువెచ్చని నీళ్ళతో కాళ్ళు కడిగి, కాళ్ళు నొక్కి, నూనె పెట్టి, మజ్జిగిచ్చి సేవ చేశారు. అంటే నీకు డబ్బుంటే నువ్వు చేయించుకోవచ్చు, కానీ నువ్వు కూడా చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని సేవకు వాడబడిన శరీరం ఉందనుకోండి, జాగ్రత్త వినండి. ఈ శరీరము దేవుని సేవకు కొంచెమైనా వాడబడలేదు. చెక్ చేసుకోండి. జనవరి నుంచి నవంబర్ దాకా 11 నెలల్లో నీ శరీరంతో నువ్వు దేవునికి చేసిన సేవ ఏమైనా ఉందా? ఉంటే దేవుని స్తోత్రం చెప్పుకో. లేకపోతే ఏం చేయాలి? ప్లాన్ చేసుకోవాలి. ఎలాగోలాగా నేను దేవుని సేవకు వాడాలి. 1, నీ సమయం ఇవ్వాలి. 2, నీ బలం ఇవ్వాలి. 3, నీ వస్తువులు, వాహనాలు ఏమన్నా ఉంటే వాటిని దేవుని సేవకు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక బండి ఉంది, ఒక కారు ఉంది, లేకపోతే వ్యాన్ ఉంది, ఒక ఆటో ఉంది, ఒక ట్రాక్టర్ ఉంది. ఎప్పుడైనా దేవుని సేవకు వాడతామా? వాడాలి. దేవుని సేవకి, దేవుని సేవకు వాడి ఆ పని చేయాలి. ఇక్కడే రాయవరంలో చర్చి కడుతున్నారు. ఒక అబ్బాయి ప్రొక్లైన్ ఉంది. ఆ ప్రొక్లైన్తో పని చేయాలి. ఆ పిల్లడు వచ్చి పాస్టర్ గారితో చెప్పాడంటే, అయ్యగారు చర్చికి కావాల్సిన పని అంతా నా ప్రొక్లైన్తో చేస్తాను, నాకు ₹1 ఇవ్వద్దు, డీజిల్ పోయండి చాలు. అంటే ఏంటది? ప్రొక్లైన్ బయటకు వెళ్తే గంటకు 1500, 2000 తీసుకుంటారు. ఇక్కడ ఎంత సమయం వస్తుందో, ఎన్ని ట్రక్కులు మట్టి పోయిస్తారు, 2 ట్రక్కులు పోయించుకోండి, నాకు డీజిల్ ఇవ్వండి చాలు.
ఏమంటే ఇది నాకు దేవుడు ఇచ్చాడు, నేను దేవుని సేవకి వాడాలా. ఆలోచించుకోండి, మీ బండి ఎప్పుడైనా దేవుని సేవకు వాడారా? మీ ఆటో ఎప్పుడైనా దేవుని సేవకు వాడారా? అంటే తీసుకెళ్ళి డబ్బులు తీసుకోవడం కాదు, జస్ట్ ఆయిల్ వస్తే చాలు. ఆయిల్ మీరు పెట్టుకుంటే ఇంకా సంతోషం, ఆయిల్ కూడా పెట్టుకుంటే సంతోషం, లేదా ఆయిల్ పోసుకొని దేవుని సేవకు వాడితే. దేవుని స్తోత్రం చెప్పండి. మన జీవితాలలో నీ వాహనాలు కూడా దేవుని సేవకు వాడాలి. ఇక ఫైనల్గా నీకున్న ధనం దేవుని స్తోత్రం కలిగిన గాక. దేన్ని వాడాలి దేవుని సేవలో? నీ డబ్బును వాడాలి. ఆదివారం మందిరానికి వస్తాం, కానుకిస్తాం, అది నువ్వు దేవునికి కృతజ్ఞతతో ఇచ్చేది, దానికి లెక్కలేదు. నీకు నచ్చింది ఇవ్వకపోతే కూర్చొని వెళ్ళిపో. ఇస్తే నీకు ఇచ్చిన దాన్ని రెట్టింపు చేసేస్తాడు. నువ్వు ఇవ్వకపోయినా నీకు ఇవ్వడం మానేయడు. అంటే దేవునికి ఇవ్వకపోతే మనకి ఇవ్వడా అండి? అలా ఏం లేదు అసలు. ఎవరన్నా అలా చెప్తే అబద్ధ బోధ. నువ్వు ఇవ్వకపోయినా కూడా దేవుడు నీకు ఇస్తాడు. కొడుకులు మనల్ని పోషిస్తారని వాళ్ళు పెంచం, కూతుర్లు మనల్ని చూస్తారని పెంచం, అంతేనా? వీళ్ళు బాగా చదివించి పెద్ద చేస్తే రేపొద్దున మనం చూస్తారేమో, అలా ఉండదు. వాళ్ళు చూడకపోయినా మనం చూస్తాం, కానీ వాళ్ళు చూస్తే ఎలా ఫీల్ అవుతాం మీరు చెప్పండి? ఎలా ఫీల్ అవుతాం? ఇక్కడ మన శ్రీని ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు పడగొట్టడానికి ఒక పొక్కలైన్ వచ్చింది. ఆ పొక్కలైన్ మన ఏ ఊరది? లింగరాజపాలెం కంచప్పారావుది. ఏనానా ఏం చేస్తున్నావు అంటే, అనే నేను ఏ పని చేయట్లేదు, అంతా మా అబ్బాయి చూసుకుంటున్నాడు, నన్ను బయటికి కూడా రావద్దు అంటున్నాడు. నువ్వు ఎందుకు నాన్న కష్టపడ్డావు ఇంతకాలం, నువ్వు శ్రమ పడుకు, నేను చూసుకుంటాను అంటున్నాడు. అన్నయ్య నన్ను అస్సలు కాలు కింద పెట్టకుండా నా కొడుకు ఇవన్నీ చూస్తున్నాడు, కానీ నాకు చాలా ముచ్చటేసింది. ఈ మందిరం అంతా అబ్బాయి కట్టాడు, కంచప్పారావు. రెక్కల ముక్కలు చేసుకున్నాడు, చిన్న చిన్న పనులు తమ్ముడిని వెంటేసుకుని పనులు చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఒక స్థాయికి వచ్చాడు, కొడుకు పెద్దోడయ్యాక. ఆయన ఇంకేం ముసలోడు అవ్వలేదు, నాకంటే చిన్నోడు కదా, 50 లోపే వయసు. 50 సంవత్సరాల లోపే వయసున్న తండ్రిని ఇక నువ్వే పని చేయొద్దని అన్నీ చూసుకునే కొడుకుని చూస్తుంటే ఎంత మురిసిపోతాడో. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా కొడుకులకు మనమే పెట్టాల్సి వస్తే, కొడుకులను మనమే చూడాల్సి వస్తే ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారో మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు దేవుడు కూడా మనకెవరు? తండ్రి. మన శుక్రవారం రాత్రి చెప్పాను, ఆయన మన తండ్రి. తండ్రి మనం పెట్టకపోయినా చూస్తాడు, మనం ఇవ్వకపోయినా దీవిస్తాడు. కానీ మనం ఇస్తే మనం దేవుని పట్ల మనకి ఎంత ప్రేమ ఉందో మనకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దైవ లేఖనంలో ఇవ్వటం అనేది అత్యంత శ్రేష్టమైనది. కొన్ని వాక్య భాగాలు మీకు నేను చూపిస్తాను. పరిశుద్ధ లేఖనంలో నుంచి లూకాసు వార్తలో యేసు ప్రభువారు చేసిన శ్రేష్టమైన బోధలు, ఆ బోధల వెనుక ఆయన మాట్లాడిన మాటలు ఎంత చక్కగా జ్ఞాపకం చేయబడ్డాయో చూడండి. 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. అతీరషీటి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం. ఇందాక ఏం చెప్పాను నేను? ఇవ్వకపోయినా ఇస్తాడని చెప్పాను నేను. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఇవ్వండి ఇస్తాడంటున్నాను. ఈ రెంటికి తేడా ఉంది. ఇవ్వకపోయినా నీకు ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. నువ్వు తిరిగి ఇస్తే నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినాక. ఇవ్వకపోయినా ఇస్తాడు, కానీ ఇవ్వడం మొదలు పెడితే నువ్వేం చేస్తాడు? ఇచ్చిన దానికి 100 రెట్లు ఇస్తాడు. ఇవ్వకపోతే నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. బాధ్యత ప్రకారం నేను ఎలా చూడాలో ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. నువ్వు ఇస్తే ఇచ్చిన దానికి 100 రెట్లు తిరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపొస్తలుడైన పౌలు గారు కూడా అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదం కోసం చెప్పాడు. చదవండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములో మీకు మాదిరి చూపితేనని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎఫెసు సంఘంలో పౌలు భక్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆఖరిగా వాళ్ళకి నేర్పించిన మాట చెప్తున్నాడు. ప్రభు మనకి పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యమని చెప్పాడు. అందుకని నేను మీ ముందు మాదిరిగా తీసుకోవడం కంటే ఇవ్వడాన్ని నేర్పించాను. ఇచ్చుట ద్వారా పొందే ఆశీర్వాదం మీకు చెప్పాను, అది మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా. అంతేకాదు, ఇచ్చేటప్పుడు ఒక కృతజ్ఞత మన హృదయాల్లోనికి వస్తుంది. ద్వితీయోపదేశకాండ 26వ అధ్యాయంలో ఒక ఆజ్ఞాపూర్వకమైనటువంటి విధిని ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రార్థన ద్వారా, మోషే భక్తుల ద్వారా దేవుడు నేర్పించాడు. వారు దేవునికి ఇచ్చేటప్పుడు దేవుని సన్నిధికి ఏమి ఇస్తున్నారో అది పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ఈ ప్రార్థన మీరు చెయ్యాలి అని నేర్పించాడు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము ఆ మీద నుంచి అన్నీ ఉన్నాయి, కానీ 5వ వచనం చదువుదాం. నీవు ఇలా చెప్పాలి దేవుని దగ్గర, నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పది బలమైన విస్తారమైన జనమాయను. ఈ మాటలన్నీ చదివితే సమయం చాలదు. అక్కడ ఉన్న మాటలు ఏముంటుందంటే, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు నా తండ్రి, విస్తారమైన జనమైపోయాడు. అక్కడ ఐగుప్తీయులు మా జనాంగాన్ని చాలా బాధ పెట్టారు. మేము దేవుడైన యెహోవాకు మొర్ర పెడితే ఆయన మా బాధ చూసి మమ్మల్ని విడిపించాడు, అద్భుతాలు మహత్కార్యాలు చేసి ఈ దేశానికి తీసుకొచ్చాడు, పాలు తేనెలు ప్రవహించు ఈ దేశాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పి 10వ వచనంలో అంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎందుకు? కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడి యెహోవా సన్నిధిని చెప్పి. కాబట్టి ఏంటి కాబట్టి అని 3 అక్షరాల మాటకు అర్థం? మేము ఐగుప్తు దేశంలో బాధపడ్డాం, దుఃఖపడ్డాం, ఏడ్చాం, మా ప్రార్థనలు ఆలకించి దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వే మాకు ఇచ్చిన దాన్ని నేను మళ్ళా నీ సన్నిధికి తెచ్చి నీకు అర్పిస్తున్నామని చెప్పి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈవెన్ మనం కానుకిచ్చేటప్పుడు, కూటాల్లో కూర్చున్నప్పుడు, ఆరాధనలో కూర్చున్నప్పుడు, కానుకిచ్చేటప్పుడు అదే చెప్తాను నేను. ఇంటి దగ్గర నువ్వెంత కానుక ఇవ్వాలనుకున్నావో, 2 రూపాయలు, 5 రూపాయలు, 10,000, 10 రూపాయలు, ఏదైనా ఇస్తాం. అది నీ చేత పట్టుకుని, దేవా నువ్వే నాకు ఇచ్చినటువంటి ఇదిగో ఈ సంపాదనలోంచి నీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధపడుతున్నానయ్యా, నన్ను అంగీకరించిన ప్రార్థన చేసుకొని కానుక ఇవ్వాలి. అడగగానే జేబులో ఇలా సేడు తడిమి తీసిస్తాం. ఎవరికి? భిక్షగాడికి. అవునా? పైగా జేబులో చూస్తాం, సిల్లర తడుముకుంటూ ఉంటాం, చూసి భిక్షగాడికి ఇస్తాం. అనాలోచనగా గుళ్ళో జేబులోంచి ఏదోటి తీసి కానుకేయడం ఉంటుంది చూసారా కొంతమందికి. కానుక టైంలో పోయి పక్క వాళ్ళ దగ్గర తీసుకుంటారు చూసారా కొంతమంది. ఇంట్లో వాళ్ళే పెద్దవాళ్ళే పిల్లలకి ఇస్తారు చూసారు కానుక టైంలో. అది తప్పు. ఉడికొచ్చే ముందే ఇదిగో బాబు ఈరోజు నువ్వు ఈ రూపాయి చందాయి, దేవునికి 2 రూపాయలు కానుకని పిల్లలకి ఇచ్చి జాగ్రత్త పట్టుకో అని నేర్పించాల. భార్య డబ్బులు లేవు, భర్త దగ్గర ఆరాధనలో తీసుకోకూడదు. భర్త ఆరాధనకు వచ్చే ముందే భార్యకి ఇవ్వాలి, తల్లిదండ్రులు ఆరాధనకు వచ్చే ముందే పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు దేవునికి ఇవ్వడానికి నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావని అర్థం. లేకపోతే దేవుణ్ణి భిక్షగాళ్ళలా చూస్తున్నావు. ఏదో మనం ఇవ్వకపోతే ఆ పాస్టర్కి తిండి ఎలాగ వస్తుంది, పాస్టర్కి తిండి కోసం ఆలోచించకూడదు. సేవకు డబ్బులు అవసరమే, కానీ సేవలో ఇచ్చేవారు సేవకుడికి ఇవ్వట్లా. ఎవరికి ఇస్తున్నారు? మరి దేవునికి ఎంత గౌరవంగా ఇవ్వాలా, ఎంత మర్యాదగా ఇవ్వాలా, ఎంత సిద్ధపాటుతో ఇవ్వాలా, ఎంత జాగ్రత్తగా ఇవ్వాలా, ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తాను నేను. నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితం, ఈ సంపాదన, ఈ పని, ఈ రెక్కల కష్టార్జితం నువ్వు ఇచ్చావయ్యా, నేను తిరిగి నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇస్తే కలిగే ఆ గొప్ప దీవెన నేను ఎంత అనుభవిస్తానో మీలో చాలామంది వ్యక్తిగతంగా తెలుసు. ఇచ్చి దీవించబడతాం, మనం ఇచ్చి దీవించబడతాం, అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అలా ఇచ్చే విషయంలో కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ ఒక సంఘం కోసం గొప్ప సంగతులు నేర్పిస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక. ఇశ్రాయేలు ప్రజలు మందిరానికి వచ్చి దేవునికి ఇచ్చినప్పుడు ఎంత మంచి ప్రార్థన చేశారో, ఇక్కడ కొరింథీ సంఘానికి భక్త పౌలు మాసిదోనియా సంఘాన్ని చూపిస్తూ అలా ప్రార్థనాపూర్వక ఉద్దేశాన్ని నేర్పిస్తున్నాడు. మీరు చూడండి ఎలా ఉందంటే దైవ లేఖనంలో 9వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం. ఈ మాట చదివే ముందు మరలా నేను ద్వితీయోపదేశకాండంలో చెప్పిన మాట గుర్తు చేస్తున్నాను. కాబట్టి నీవే మాకిచ్చిన, ఎవరిచ్చింది? నువ్వు మాకిచ్చావు, కాబట్టి మేము తిరిగి నీకు ఇచ్చే భాగ్యం మాకు దొరికింది. దావీదు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయం ఆ ఆఖరి వచనాల్లో
ఇలా ఇవ్వగలిగే సామర్థ్యం నువ్వే మాకు ఇచ్చావు అని, నువ్విచ్చిందే నాయనా అనేటువంటి ఆలోచన హృదయాల్లో పెట్టుకుంటూ ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఎలా ఇవ్వకూడదు, ఎలా ఇవ్వాలి. ఇవ్వడం కంపల్సరీ. ఇవ్వడం అనేది ఏమర్థమైంది మనకి ఇప్పుడు? దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి మనం ఇవ్వాలి. అలా ఇవ్వబట్టే భారతదేశంలోనికి, ఇతర దేశాల్లోనికి సువార్త వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగినగాక. మీకు తెలుసా, ప్రారంభంలో సువార్త పట్టుకుని వచ్చినటువంటి మిషనరీలు వాళ్ళు ఏం చేసి బ్రతికారు? ఇక్కడ నువ్వు వెళ్ళు, సువార్త ప్రకటించు, ప్రతి నెల కొంత డబ్బులు నీకు పంపిస్తాం బ్రతకడానికని ఆ పంపించిన ఆ సంఘము కొన్ని డబ్బులు పోగు చేసి ఆ సంస్థ లేక సంఘము ద్వారా ఈ మిషనరీకి పంపించేవారు. ఆ చిన్న డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకొని వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న భాష, సంస్కృతుల మధ్య ఇక్కడ ప్రజలు సువార్త చెప్పేవారు. ఏ కారణం చేత అయినా అక్కడ సంఘము వీళ్ళకి ఇవ్వలేకపోతే వీళ్ళకు వచ్చిన పని చేసుకొని ఇక్కడ బ్రతికి వాళ్ళ పోషణ వాళ్ళు చేసుకుంటూ సువార్త పరిచర్య చేసేవారు. నేనేం చెప్తున్నానంటే, ఏ దేశానికైనా కొత్తగా సువార్త వెళ్ళింది, ఏ ప్రాంతానికైనా కొత్తగా సువార్త వెళ్ళింది అంటే ఎవరో ఒకరు వెనకాల వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారంటే, దేవుని సువార్త ఇతర ప్రాంతాల్లో జరగడానికి నా డబ్బులు వాడబడాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధనము సువార్తకు వాడబడాలి అని ఇస్తారు. మాలాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, మమ్మల్ని ఎవరు పంపినోళ్ళు లేరు, మాకెవరు పోషించేవాళ్ళు లేరు. ఏదైనా ఒక ఊర్లో సేవ చేయాలనుకుంటే నా జనరేషన్లో ఒక 30 ఏళ్ళ క్రితం సేవ మొదలుపెట్టిన వాళ్ళు దేవునికి ప్రార్థన చేసుకుని, ప్రభువా మీ ఊరు వెళ్తున్నాం, నువ్వు మమ్మల్ని పోషించు అని ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళం. ఉద్యోగం వదిలేసి, సంపాదించే పద్ధతి వదిలేసి ఇక పూర్తిగా దేవుని మీద ఆధారపడాలని దేవుని సేవకు వచ్చేవాళ్ళం. అక్కడ దేవుని మాటలు ప్రకటిస్తుండగా దైవజనుడని, దేవుని సేవ చేస్తున్నాడని, ఎవరైనా ప్రేమించి దేవుని కోసం ఏదైనా ఇస్తే దానితోనే బ్రతకడానికి అలవాటు చేసుకునేవాళ్ళం. ఈ రోజుకి అదే పద్ధతి కదా. కాలక్రమంలో సంఘాలు ఏర్పడతాయి, సంఘాలు ఇవ్వడం నేర్చుకుంటాయి, సంఘాలు దేవునికి ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చిన దాంతో ఆ సంఘ సేవలు కాపర కుటుంబాన్ని పోషించుకుంటూ దానిలో నుంచి మరలా కొంత ఇతర సేవలకు ఉపయోగించడం అనేది సేవకులు చేయాల్సిన పని. అందరూ అలా చేస్తున్నారంటే నేను చెప్పలేను, కానీ నేను అలాగే చేస్తాను. నాకు దేవుడు తిరిగి ఇచ్చిన ఈ సేవలోంచి కొంచెం నేను వాడుకొని అధిక మొత్తం మళ్ళా తిరిగి దేవుని సేవ ఖర్చు చేస్తూ ఉంటాం. ఇది ఇచ్చే క్రమం. ఆ ఇచ్చే క్రమంలో ఇవ్వగలిగేవారు నేను కానీ మీరు కానీ. ఎలా ఇవ్వాలి? ఈ వారం అంతా మేము టైట్ కండిషన్లో ఉన్నాం. మీరు చూశారు కదా, ఆర్థిక ఇబ్బంది ఉంది, మానసిక ఒత్తిడి ఉంది, అవసరాలు ఉన్నాయి. ఈ వారంలోనే నా దగ్గర కొందరు సేవకులు వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు. ఏవో డబ్బులు జేబులో ఉన్నాయి, దేనికైనా వాడదాం అనుకో ఎవరో వచ్చి గుమ్మంలో కూర్చొని, ఒక ఆయనేమో యాక్సిడెంట్ అయింది పాపం, ఆ రోజు డబ్బులు ఆయనకి ఇచ్చేసాను. ఇంకొక ఆయన శ్రీకాకుళం నుంచి వస్తూ మధ్యలో ఆగిపోయేది అవసరం, నా దగ్గరికి వచ్చాడు, ఆయనకి ఇచ్చేసాను. ఇంకొక భార్య భర్తలు వచ్చారు, వాళ్ళకి ఇచ్చాను. ఇంకొక తమ్ముడు వచ్చాడు, వాళ్ళకి ఇచ్చాను. అంటే అవసరంలో ఉండి కూడా ఇవ్వాలా అంటే వాళ్ళకు నేను తప్ప ఇంకేం కనబడలేదు పాపం, ఆశతో వచ్చారు. నన్ను పరీక్షించడానికో నేనేం చేస్తానో చూద్దామనో దేవుడు ఏం చేశాడు, నా ముందుకు తెచ్చాడు. ఇప్పుడు ఇస్తే నాకు వచ్చిన నష్టం ఏంటి? ఇచ్చేసిన తర్వాత ఒక గంటన్నర ఇబ్బంది పడ్డాను నేను. నా అవసరాలు ఉన్నాయి కదా, మరి నన్ను ఇమ్మన్న దేవుడు నాకు ఇవ్వడా? నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక గంటన్నర కొంచెం ఇబ్బంది పడ్డాను, అయ్యో పని జరగలేదు అనుకున్నాను. కానీ వెంటనే దేవుడు నాకు ఇవ్వడం మొదలెడితే ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాను? దేవుని వైపు. ఇవ్వడాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అందుకు లేఖనం చెప్పే మాట జాగ్రత్త చూడండి, ఎలా ఇవ్వాలో భక్తుడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదేమని మీరు చెప్పిన పిసినితనముగా ఇయ్యక. ఎలా ఇవ్వకూడదు? గట్టిగా చెప్పండి. అంటే ఏంటి? పిసినితనం అంటే ఏంటి? తీసి లోపలెట్టేసుకొని లెక్కెట్టి అమ్మ ఎంత ఇచ్చేద్దాం అనుకొని, ఇంచెత్తే ఎలాగ అనుకొని, అంతా ఒకసారి ఇచ్చేస్తే ఎలాగ అనుకొని, ఇద్దాంలో ఇప్పుడు కొంత అప్పుడు కొంత అనుకొని ఎలాగా ఇస్తావు? ఇవ్వక తప్పదు. కానీ ఇచ్చేది ఏం చేస్తున్నావు? పిసినితనం. పిసినితనం అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. లాక్కొని ఇచ్చేత్తా గట్టిగా చేతితో పట్టుకొని కొంతమంది ఎవడ ఇష్టం ఉండదు. అమ్మ ఇచ్చేస్తున్నావు అనుకుంటా ఉంటారు. ఎలా ఇవ్వకూడదు? పిసినితనంగా ఇస్తే నువ్వు ఇచ్చింది పోతుంది, నీకు దీవెన రాదు. దేవుని స్తోత్రం చెప్పండి. విత్తనాలు వేసినప్పుడు చూసారా,
ఇప్పుడు అలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు చూసేవాడిని. పొలంలో విత్తనాలు వేసినప్పుడు కూడా కొందరు పేదలు వెళ్ళి గట్ల మీద కూర్చుంటారు. ఈ విత్తనాలు వేసే ధాన్యంలోనే ఒక దోసుడేసో కాసో తీసి మళ్ళీ వాళ్ళకి పెట్టే అలవాటు ఉండేది రైతులకి. విత్తనాలు వేసేవాడు గింజలు మేము కొని తెచ్చుకుంటే నీకెవడిస్తాడు అనుకోకుండా అక్కడ దిక్కులేని పేదలు కొందరు గట్ల మీద కూర్చుంటే ఆ విత్తనాల్లోంచి కొంచెం తీసి వాళ్ళకి పెట్టేవారు. విచిత్రం ఏంటంటే నారుమడి కొంచెం తక్కువైనా విస్తారమైన నారు, ఆ నారు ఊడిస్తే విస్తారమైన పంట. కొంతమంది ఏం చేస్తారు, అవతలపడే కళ్ళంలో పెట్టాం కదా, ఇక్కడ ఏంటంటే వాళ్ళు నారుమడి మొలదో మొలిసింది ఉడిసినా పండదు. అంటే వాళ్ళు ఏం చేశారు, పిసినితనం. ఎగ్జాంపుల్గా తీసుకుందాం, నువ్వు ధారాళముగా. రెండవది ఎలాగ పిసినితనంగా ఇవ్వకూడదు. రెండవది 7వ వచనం చూడండి. 7వ వచనం, సనుగు కొనక. ఎలా ఇవ్వకూడదు, ఇవ్వక తప్పదు ఇస్తానే ఉంటాం. వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళకి ఉంది, ముందుకు వెళ్ళిపోతారు, తోసుకొని పోతూ ఉంటారు, చేతులు ఎత్తేస్తూ ఉంటారు. మనకు ఉండొద్దా, మనం ఇవ్వద్దా? ఇవ్వక తప్పదు. సనుగుడు ఎందుకు నాకు అర్థమవుదు. వండుతావు, ఎవరి కోసం వండాలా? వంట చేసినప్పుడు మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు? వంట చేసినప్పుడు ప్రార్థన చేస్తారా? నాయనా అన్నం వండుతున్నాం, ఇవాళ ఇంట్లో వాళ్ళు పెడతాం, పిల్లలు పెడతాం, దీనివల్ల జబ్బు రాకుండా చేయి, తిని ఆరోగ్యంగా ఉండాలయ్యా అని అడుగుతారా? ఈ మందకు వండలేకపోతున్నాను, ఉడకబెట్టలేకపోతున్నాను, పొద్దున్న లేచింది రాత్రి దాకా నడుము వంగిపోతుంది, వండి వండక తప్పదు కదా. వండక తప్పనప్పుడు ఉసూరుమని వండితే ఈ ఉప్పు కారం ఎక్కువైపోద్ది, అందులో తినడానికి బాగోదు, ఖర్చు తప్పదు, తిన్నాక ఆరోగ్యం చెడిపోద్ది. అది ఏం చేయాలి, మంచి మనసుతో నువ్వు వంట చేసావు అనుకో, భక్తి కలుగుడు పట్టెడైన చాలు. దేవునికి స్తోత్రం. ఇవ్వక ఎలాగా తప్పదు, సరుక్కోవడం ఎందుకు? ఇంకా సనుక్కోకుండా గొనుక్కోకుండా ఇవ్వాలి. మూడవది ఎలా ఇవ్వకూడదు, బలవంతముగా కాక. ఎలా ఇవ్వకూడదండి? బలవంతంగా అంటే ఎవరో ఒకరు వచ్చి ఇవ్వకపోతే ఎలా అంటే 4 సార్లు చెప్పాక ఇస్తాం మనం. నువ్వు ఇచ్చావడితే అమ్మ బాబు ఇవ్వకపోతే అడిగేసి ఇలా ఉన్నారు, ఎందుకు వచ్చింది గొడవ? నేను బలవంతంగా ఇవ్వడమన్నాడు. ఎలా ఇవ్వాలా? పిసినితనంగా ఇవ్వకూడదు, సనుక్కుని ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. అలా ఇస్తే ఏమైందో మీకు తెలుసా? ఆది సంఘంలో యెరూషలేములో అననీయ సప్పేరు అనేవాళ్ళు ఉన్నారు. ఆ దినాల్లో జనాలందరూ భూములు అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. అందరూ ఇచ్చేస్తున్నారు, మనం ఇవ్వకపోతే బాగోదు, మనం కూడా మనకున్న భూమి అమ్మేద్దామని ఇద్దరు అనుకున్నారు, అమ్మేశారు. అమ్మగానే 10,000 20,000 వచ్చింది. డబ్బులు అక్కడ రాయబడలేదు, ఒక ఫిగర్ చెప్తాను మీకు అర్థం అవుద్దని. ఆ డబ్బులు చూశారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఏం చేద్దాం, ఇచ్చేద్దాం మొత్తం. నీ ఇష్టమే, నీ మాట ఎప్పుడు కాదన్నా నన్ను ఉంటాడు అన్నయ్య, మేడమే కదా ఆ హోమ్ మినిస్టర్. అప్పుడు నేను వద్దంటానా, నేను వద్దన్న, కాకపోతే అంతా ఇచ్చేస్తే రేపొద్దున అవసరం వస్తే ఏం చేస్తాం మనం? కాబట్టి సగం దాచుకుందాం, సగం పట్టుకెళ్ళిద్దాం. పేతురు పాస్టర్ గారు అడిగారు అనుకో, నువ్వు చెప్పుకో ఎంతకమ్మారంటే ఏమోనండి మా ఆయనకి తెలుసాను, ఎంతకమ్మారంటే ఎంత అని చెప్తాను నేను. ఎంత దాచుకొని సగం దాచుకొని మిగిలింది అంతే. వాళ్ళు ఏం చూసి వచ్చారా, ఇచ్చామంటే ఇచ్చాం, కొంత మనకు ఉంటుంది అనుకొని ఇద్దరు కొంత దాచుకొని మిగిలింది పట్టుకెళ్ళాడు అననీయ. అయ్యగారు ఇదిగోనండి అందరిలాగే మేము భూమి అమ్మేసాం, మీకు ఇస్తున్నాం. పేతురు అన్నాడు, అననీయ ఇంతకే అమ్మారా అన్నాడు. ఇంతకేనండి బాబు, ఇంతకే అమ్మాం, రేటు రాలేదు, ఇంతకే అమ్మాం. పరిశుద్ధాత్మను మోసగించడానికి ఎందుకయ్యా నీ హృదయాన్ని సిద్ధం చేసుకున్నావు అన్నాడు. తప్పని పడి చచ్చిపోయాడు. ఇంతకే అమ్మామని ఇచ్చినందుకు, అబద్ధం చెప్పినందుకు. పోనీ ఏం చెప్పాల్సింది, అయ్యా అమ్మాం, అంతా మీకు ఇవ్వడం మాకు కుదరలేదు, మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, అందుకు సగం ఇస్తున్నామని చెప్పాలి కదా, అది చెప్పలా. అబద్ధం ఆనందు చచ్చిపోయాడు. చచ్చిపోయిన ఇంటికి వాళ్ళ ఆవిడ కూడా కబురెట్టలేదు, సంఘస్థులు మూసిపోయి పాతి పెట్టేశారు. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఇటు ఇల్లు మనిషి ఇంకా వాళ్ళు సన్మానంగానే చేస్తున్నారేమో, భూమి అమ్మేసి ఇచ్చినందుకని చూడడానికి వచ్చింది. ఏం సప్పేరా, భూమి ఇంతకే అమ్మారా అని అడిగాడు. అంతకేనండి అయ్యమ్మా, ఆయన చెప్పినంతకే. ఇద్దరు మరి దూడు దొంగలు కదా. మీరిద్దరూ కలిసి పరిశుద్ధాత్మను మోసగించడానికి ఎందుకు ఏకీభవిస్తున్నారు? నీ భర్తను మోసుకొని పోయిన వారి పాదాలు ఇంకా వాకిట్లోనే ఉన్నాయని కానీ ఈవిడ బట్టి టప్పుక్కుని చచ్చిపోయింది, ఆవిడ్ని మోసుకుపోయింది. చూడగానే సంఘానికి ఏమొచ్చింది? ఇప్పుడు అబద్ధమాడి పిసినితనంగా గొనుక్కొని ఇచ్చిన వాళ్ళు చచ్చిపోవట్లేదు, పరిస్థితులు చచ్చిపోతున్నాయి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. అప్పుడేమో డైరెక్ట్గా మనుషులు చచ్చిపోయారు, ఇప్పుడేమో చచ్చిపోతున్నాయి నీ ఇంట్లో పరిస్థితులు, నీ ఇంట్లో సంతోషం, నీ ఇంట్లో ఆనందం,
నీ ఇంట్లో డబ్బులు సిల్లు సంచులు వేసినట్టు అయిపోతున్నాయి. అన్ని డబ్బులు బ్యాంకులో తీసుకొని కనబడిపోయిన సంచులు వేసుకుని ఇంటికి రాబోతుకి ఏమైపోయింది? ఎక్కడో పోయాయి. తీసుకున్నామంటే తీసుకున్నాం, దాచుకున్నామంటే దాచుకున్నాం, మరి ఏమైపోయాయి? పోయాయి. సిల్లు సంచులు వేసినట్టు అయిపోయాయి. ఇది అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంది. కాబట్టి మనం ఏం చేయకూడదు? నెంబర్ 1 పిసిరితనంగా ఇవ్వకూడదు. నెంబర్ 2 సనుక్కొని ఇవ్వకూడదు. నెంబర్ 3 బలవంతంగా ఇవ్వకూడదు. మరి ఎలా ఇవ్వాలి? ఇందాక చదువుకున్నాం చూడండి, ధారాళముగా. 5వ వచనం 2వ భాగంలో ఎలా ఇవ్వాలా? ధారాళముగా అంటే సహృదయముతో, ఎలాగా? మంచి మనసుతో, గొనుక్కోకుండా, సనుక్కోకుండా, ఇష్టపూర్వకంగా ఇస్తే ధారాళంగా ఇచ్చినట్టు. దేవుని స్తోత్రం. కొలాయి వస్తుందా? చిన్న దార వస్తుందండి. ఏమవుతుంది? చిన్న దార వచ్చినా నీళ్ళు వస్తాయి, కానీ 10 నిమిషాలు ఉండాల్సిన మింది అరగంట పడుతుంది. ధారాళంగా వస్తే పెద్ద దార వస్తుంది. ధారాళం అనే మాటకు అర్థం గివ్ బిగ్ అని. స్వేచ్ఛగా నువ్వు ఇవ్వగలిగేది మంచిగా ఇవ్వడం నేర్చుకోవాలి, ధారాళంగా. అంతేకాదు, దార పెరుగుతూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. నీ వయసుతో పాటు తిండి పెరుగుతుందా పెరగదా? బట్టల సైజు పెరుగుతుందా పెరగదా? నీ ప్రార్థన పెరుగుతుందా పెరగదా? దేవుని మీద ఆశ పెరుగుతుందా పెరగదా? మరి ఇవ్వడం పెరగాల వద్దా? కొద్ది రోజులు వెళ్ళగానే ఆ దార తగ్గిపోతుంది. కొంతమంది కారణాలు ఏమన్నా ఉన్నాయి. ఇచ్చే విషయాల్లో ధారాళంగా ఉండాలి. ఆ తర్వాత దైవలేఖనం 7వ వచనంలో 9వ 7వ వచనంలో 2వ వరుసలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నిర్ణయించుకోవాలండి. ఏం చేయాలా? నిర్ణయించుకోవాలా. నేను ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు, మన సంఘంలో కానీ ఇంట్లో కానీ ఒక కార్యక్రమం చేసినప్పుడు అనుకుంటాను, నేను ముందు కూర్చొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఇంత అవుతుంది, ఇందులో మనం దేవునికి డైరెక్ట్గా ఎంత ఇవ్వాలి, సేవకులకి ఎంత ఇవ్వాలి అనుకొని కార్యక్రమం మొదలు పెట్టక మునిపే దైవ సేవకులకి ఇంత ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ అమౌంట్స్ అన్ని ముందే పక్కన పెట్టేస్తాం. సిద్ధపరిచిన తర్వాత పని మొదలు పెడతాం. దేవా, ఇదిగో దైవజనులకు ఇవ్వాల్సిన, ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరికి ఎంత కానుక ఇవ్వాలి అనుకుంటున్నాము నిర్ణయించుకొని అది సిద్ధం చేసేసి పక్కన పెట్టి అప్పుడు కార్యక్రమం చేస్తాం. నేను ఏ కార్యక్రమాలు చేసినా కార్యక్రమాలలో 20% ఖర్చులో 20% కంటే ఎక్కువ నేను దేవుని సేవకులు కూడా అలవాటు చేసుకున్నాను. నేను పెద్ద పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్లి ఖర్చులో 20% ఎంత ఉండదు ఊహించుకొని చూడండి. ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు, ఈవెన్ బర్త్డేలు చేస్తాం అనుకో, బోర్లు కట్టినోడికి ఇస్తాం, పుట్టుకు పేలిపోతూ ఉంటాయి. వాడికి 5,000, 6,000, 10,000 ఇస్తూ ఉంటాం. స్టేజ్ డెకరేషన్కి ఇస్తాం. రకరకాల కార్యక్రమాలు ఖర్చు పెడతాం. దీవించే దైవజనులకు ఇవ్వడానికి మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. పెళ్ళిళ్ళు చేస్తాం. పెళ్ళిళ్ళలో భోజనాలకి, డ్రింకులకి, టెంట్లకి, లైటింగ్లకి, వీడియోలకి లక్షలు ఖర్చు పెడతాం. పెళ్లి చేయకపోతే పాస్టర్ గారు పెళ్ళి అవ్వదు, వాక్యం చెప్పి దీవించకపోతే దీవెన రాదు. వాళ్ళకి ఇచ్చే విషయంలో ఇబ్బంది పడిపోతారు చాలామంది. నేను చూస్తున్నాను జనరల్గా. అందుకని మనం చేసే కార్యక్రమంలో ముందుగానే నేను దేవునికి ఇవ్వాలి, నిర్ణయించుకోవాలి. దాన్ని ఏమనాలండి? నిశ్చయించుకోవాలి. నీ ఖర్చులో కనీసం 10వ వంతు నేను దేవునికి ఇవ్వాలి. అది కూడా ఖర్చే. నా దేవునికి ఇస్తే దేవుని సేవ జరుగుతుంది. నిర్ణయించుకున్న దాన్ని ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పానా? అలా ఆయన గొర్రెపోతుని ఇస్తానని మొక్కున్నాడంట, నిర్ణయించుకున్నాడు. ఇంటికి వచ్చి అలా ఆవిడికి చెప్పాడు. అలా ఆవిడికి చెప్తే గొర్రెపోతుని ఇద్దాం అనుకున్నానంటే, గొర్రెపోతుని ఇస్తే అలాగా పాస్టర్ గారు ఏం చేసుకుంటారు? గొర్రెపోతుని, గొర్రెపిల్లని ఇయ్యి, అదైతే పోయించుకొని ఇంట్లో తినేస్తారు అన్నాడు. అలా ఆవిడతో చెప్పగానే నిర్ణయం ఏమైపోయింది? గొర్రెపిల్ల అయిపోయింది. వాళ్ళ పెద్దమ్మాయికి చెప్పాడమ్మా, గొర్రెపిల్లని ఇద్దాం అనుకుంటున్నాను అని. నానా, మటన్ తింటే పాస్టర్ గారు కొలెస్ట్రాల్ ఎక్కువైపోద్ది, కోడిని ఇయ్యి, నాటుకోడి తినడం మంచిది అంది. గొర్రెపిల్ల ఏమైపోయింది? కోడి అయిపోయింది. కోడి పట్టుకొని బయలుదేరుతామంటే కోడికి అడిగాడు. ఎక్కడ నాన్న? దేవునికి ఇద్దామని. కోళ్ళు అయితే తినకూడదు నాన్న, నీకు తెలియదు. గుడ్డు అది మంచిది, నాటుగుడ్డు మంచిది. ఏ గుడ్డు మంచిది? నాటుగుడ్డు మంచిది. అది బలం కూడా అనగానే 2 గుడ్లు పెట్టుకొని బయలుదేరాడు. చిన్న కొడుకు, నాన్న ఏటి గుడ్లు అంటే దేవునికి ఇద్దాం. ఏం గుడ్డు? నాటుగుడ్లు తినకూడదు నాన్న, అసలే పాస్ గారు గుండెపోటు. ఫారం గుడ్డు ఇస్తే అదైతే వెజిటేరియన్ అంటే ఫారం గుడ్డు ఏంటి? గుడ్డు కూడా అది తింటే మంచిది. ఏమైంది ఇప్పుడు? గొర్రెపోతు ఫారం గుడ్డు అయిపోయింది. నువ్వు నిర్ణయించుకున్నది పక్కోడికి చెప్పావా, ఫారం గుడ్డు అయిపోద్ది, నీ పని గుడ్డు అయిపోద్ది. నేను నిర్ణయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు.
నువ్వు నిశ్చయించుకున్న దాన్ని ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నిశ్చయించుకున్న దాన్ని ఇవ్వాలి. కొందరు బిడ్డలు ఉంటారు మన పరిచర్యలో, నాకు బయట పరిచర్యల్లో నన్ను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎంత ప్రేమగా వాళ్ళు నా విషయం శ్రద్ధ తీసుకుంటారంటే, నేను అడుగుతాను, మీకు ఎలాగ ఇంత కష్టపడుతున్నారు ఏంటంటే, లేదయ్యా మేము నిర్ణయించుకున్నాం, మేము చేయాలనుకున్నాం. నేను కారు కొన్నప్పుడు ఓ చోటుకెళ్ళి మీటింగ్ అయిపోయింది, వాకింగ్ చెప్పి భోంచేసి బయలుదేరుతా ఉంటే పాస్టర్ గారు వచ్చి కానుకిచ్చారు, పిల్లలు వచ్చి కానుకిచ్చారు. పాస్టర్ అమ్మ వచ్చి, డాడీ ఈ కవరు, మీరు ఎప్పుడైనా కారు కొనుక్కుంటే మీ కారు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కారులో తిరగాలి, మీరు బండి మీద తిరిగేస్తున్నారు, కారు కావాలని. ఎప్పుడైనా కారు మొత్తం కొనుక్కోవడం ఇవ్వలేను నేను. ఎప్పుడైనా మీరు కారు కొనుక్కుంటే మీకు ఇవ్వాలని డబ్బులు దాచించాను. ఇప్పుడు మీరు కారులో వచ్చారు కాబట్టి ఇది కానుక. ఎప్పుడో అనుకుందంట నీ కారు కొనుక్కుంటే ఇవ్వాలని. దేవుని స్తోత్రం కలిగిన గాక. నాకు ఎంత ముచ్చటేసిందో. ఇస్తే సంతోషం కాదు ఇక్కడ నేను చెప్పే విషయం, నిశ్చయించుకోవడం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరికైనా ఇలా చేయాలని నిర్ణయించుకుంటే, ఇది చేయాలని నిర్ణయించుకుంటే అది కూడా దేవునికి చాలా ఇష్టం. నిర్ణయించుకున్న ప్రకారం దేవునికి ఇవ్వాలి. ఇంకెలా ఇవ్వాలి? దైవలేఖనంలో చూడండి క్రిందని, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమిస్తాడు. ఎలా ఇవ్వాలి? గట్టిగా చెప్పండి. ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా తినేటప్పుడు ఉత్సాహంగా బూరి ఎక్కువ ఎలా తింటాము? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇస్తే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. ఎన్ని చెప్పాను? పిసితనంగా ఇవ్వకూడదు, సనుక్కుంటే ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు, ధారాళంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, నిశ్చయించిన దాని ప్రకారం ఇవ్వాలి, ఇక సామర్థ్యము చొప్పున ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం 3-4 వచనాలు. ఈ కృప విషయములో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు సామర్థ్యము కొలదియే కాక. దేవునికి స్తోత్రం. ఇచ్చేటప్పుడు అంటున్నారు, అయ్యగారు ఇది తీసుకోండి, అయ్యగారు, అయ్యా ఇది తీసుకోండి, అయ్యగారు, ఇది సేవలో వాడండి అని బ్రతిములాడుకుని సామర్థ్యము కొలది ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సామర్థ్యం అంటే ఏంటి? కెపాసిటీ. నీ స్టామినా, నీ కెపాసిటీ ఎంత? నీ స్థాయి అంతేనా? స్థాయి చొప్పున ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ స్థాయి చొప్పున ఇవ్వాలి, నీ స్టేటస్ చొప్పున ఇవ్వాలి. అలా ఇవ్వగలిగే స్థాయికి దేవుడు మనల్ని తేవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ 6 జనరల్ గివింగ్ మెథడ్స్. 7వది ఉంది, అది ఇంకా కష్టం, ఇంకా దీవెనకరమైన సంగతి. అదేంటంటే క్రింద చూస్తాం, సామర్థ్యము కంటే ఎక్కువగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇవన్నీ నీ పర్సు ఇబ్బంది పడకుండా ఇవ్వడం. మన దగ్గర ఉంది, ఇవ్వగలం, మాత్రం పర్వాలేదు, ఇవ్వచ్చు. ఇచ్చినా మనకు వచ్చి నష్టమేమి లేదు అనుకునేది సామర్థ్యము లోపల. ఉత్సాహంగా ఇచ్చినా, నిర్ణయించుకొని ఇచ్చినా, సంతోషంగా ఇచ్చినా, సామర్థ్యము కంటే ఎక్కువ ఏంటి చెప్పనా? స్థాయి దాటిపోయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం దాటిపోయి? స్థాయి దాటిపోయి. ఒకళ్ళకి నెలకు 10,000 రూపాయలే ఆదాయం వస్తుంది, దాంతోనే బ్రతకాలనుకోండి. వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తే సామర్థ్యం ఓకే, కెపాసిటీ అంతే. 10,000 ఇచ్చేసారనుకోండి, 20,000 ఇచ్చారనుకోండి, ఏమైపోయినప్పుడు వీళ్ళు సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చేసి. నేను కొన్నిసార్లు సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చాను. నేను కొన్నిసార్లు కొన్ని చోట్ల ఇచ్చిన కానుకల కోసం, అంటే నేను ఎవరికో, మందిరానికో, సేవకో, దేనికో నేను నిర్ణయించుకుని ఇచ్చిన దానికోసం 20 నెలల చీట్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. చీటు వేసి పాడేసి ఇచ్చేసి ఆ తీర్చడం కోసం 20 నెలలు నేను ఖర్చులు తగ్గించుకుని చీట్లు కట్టాను. దేవుడు వదిలేశాడు అంటారా? మీరు చెప్పండి చూద్దాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అద్దె ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను నేను ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు. ఎందుకంటే చాలా కాలం అద్దెంట్లో ఉండి, నేను వెస్ట్ గోదావరిలో, అక్కడక్కడ ఖమ్మం జిల్లాలో సేవ చేస్తూ అద్దెంట్లో బాధలు పడ్డాను. ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు అద్దెంట్లో ఉండకూడదని నేను, తిమోతి పాస్టర్ గారు, మా నాన్న కలిసి ఒక తాటాకులతో ఒక పాక వేసుకొని ఆ మట్టి గోడలు పెట్టుకొని దానిలో ఉన్నాను నేను. కొంతమంది నన్ను చాలా చీప్గా చూశారు ఆ దినాల్లో, వచ్చిన సేవకులు కానీ. ఏంటి ఎంత చెప్తాడు ఇలా? నేను నిర్ణయించుకున్నాను, దేవుడు నాకు ఇవ్వాలి. నేను పాకలో ఉంటూ చాలామంది ఇల్లు కట్టుకోవడానికి కానుకలు ఇచ్చాను. మనకు మందిరం లేకుండా గుమ్మాల్లో ఆరాధన చేస్తున్నప్పుడు చాలామంది మందిరాలు కట్టుకోవడానికి కానుక ఇచ్చాను నేను.
నా దగ్గర ఉండి కాదు, అప్పు చేసి ఇచ్చి నేను అప్పు తీర్చుకుంటూ వచ్చాను చాలాసార్లు. ఇబ్బంది పడే వాళ్ళ కోసం నేను డబ్బులు ఇచ్చి మధ్యలో ఇబ్బంది పడి అప్పులు తీర్చుకుంటూ వచ్చాను. సరిగ్గా మనం మందిరం కట్టాల్సి వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం కలిగిన గాక, ఎక్కడ మందిరాన్ని ఏమో మొత్తం ఒకరే కట్టేశారు, దేవునికి స్తోత్రం. అక్కడ మందిరం ఏమో 1,50,000 చేత పట్టుకొని దిగితే 30 లక్షలు అయింది, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఇచ్చినవి ఎక్కడ పోయాయి? ఇప్పుడు నెల ఇన్స్టాల్మెంట్లు కట్టలేదు. నేను ఇల్లు కట్టుకున్న ఈరోజు ఏం చేస్తున్నారు పాపం? కడుతున్నారా లేదా? అప్పులు చేసి, చిన్నదో పెద్దదో అప్పు చేసి అప్పు తీర్చడానికి వడ్డీలు కట్టి చీట్లు కట్టి ఇల్లు కట్టుకుని అప్పులు తీర్చుకోవడం నేను తప్పని చెప్పట్లా, కానీ నాకైతే అవకాశం లేదు. ఎందుకంటే నేను ముందే ఇచ్చేసాను, దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను కట్టుకోవాల్సి వచ్చినప్పుడు దేవుడు నాకు తిరిగి ఇచ్చి అప్పు లేనటువంటి సంగతులు, దేవుని స్తోత్రం కలిగిన గాక. 3 పెళ్ళిళ్ళు చేశాను. నా సంపాదన ఏంటో, నా స్థాయి ఏంటో మీ అందరికీ తెలుసు. స్థితికి మించిన ఖర్చులు అయిపోయాయి. పెళ్లి చేసిన వాళ్ళు అప్పులు తీర్చలా గింజుకుపోతూ ఉంటారు. అప్పుడు అడ్జస్ట్మెంట్ కోసం ఎవరైనా మీలా ప్రేమ కలిగిన వాళ్ళు 2 లక్షలు పట్టుకొచ్చి నాకు ఇచ్చారు, కానీ ఏది 2 నెలలలోపు ఉంచుకోలేదు. మళ్ళా వెంటనే పే బ్యాక్ చేశాను. పెళ్లి చేసి అప్పు అయిపోయిన మాట నా దగ్గర లేదు. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా దేవుడు నా మీద భారం లేకుండా చేసేసాడు, దేవుని స్తోత్రం కలిగినాయి కాక. కారు కొనడానికి స్టీవెన్ బలవంతంగా కారు కొనిస్తే కొంచెం ఇబ్బంది పడి, కొంచెం యాతన పడి, ఎందుకురా కొన్నావు, దేవుడు ఇవ్వకుండా కొనకూడదు, నువ్వు చెప్తాను డాడీ మీరు నడవలేకపోతున్నారు, మీ మోకాళ్ళు ఇబ్బంది అయిపోయి, కారు లేకపోతే ఎలాగా నా మీద కొంచెం కోపపడి పిల్లోడు ఇష్టపడుతున్నాడు కొన్నందుకు ప్రార్థన చేశాను, ప్రభా నన్ను క్షమించు, నువ్వు ఇవ్వకుండా ఏది ఎప్పుడు కొనుక్కోలేదు, వీడు తెచ్చేసాడు నాయన, నీ చిత్తమైతే ఇది అంగీకరిస్తే ఈ అప్పు ఉండకూడదు. 4 నెలలు కొంచెం ఇబ్బంది పడ్డాను, కారు కొన్న అప్పు లేదు, దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఇవన్నీ ఎందుకు చెప్తాను చెప్పనా? సామర్థ్యము కంటే ఇస్తే స్తోత్రం చెప్పండి. కొంచెం కష్టంగా ఉందా? సామర్థ్యము కొలది ఇవ్వాలా, సామర్థ్యాన్ని మించి ఇవ్వాలి. ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? తిరిగి నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఇది దైవలేఖనం చెప్పే సత్యం. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా 11 నెలలు అయిపోయింది. సువార్తకు ఏం చేసావు? నీ టైం ఎలా వాడావు? నీ బలం ఎలా వాడావు? నీ ధనం ఎలా వాడావు? ఈరోజు కనుక దైవ సన్నిధిలో చేరిన మనం ఒక తీర్మానం చేసుకొని, నిర్ణయించుకొని, ఇక మీదట రాబో కాలంలో ఎందుకు నేను ఒక ప్రత్యేకమైన వర్తమానం అన్నానంటే, ఎందుకో నా హృదయం రాత్రి నుంచి చాలా తొందరపడతా ఉంది. బిడ్డలు ఎందుకు ఇలా దీవెనకరంగా ఉండలేకపోతున్నారు? మీరు ఇచ్చేస్తే నాకు ఎక్కువైపోద్దని కాదు, ఇప్పుడు తక్కువైందని కాదు, మీరు ఇంకా దీవించబడ్డానికి. అప్పుడప్పుడు స్టీవెన్ అంటాడు, మన సంఘాలు మీరు పాడు చేశారు డాడీ అని. సంఘాలకు ఇవ్వడం నేర్పలేదు మీరు. చుట్టుపక్కల సంఘాలు ఎక్కడ చూసినా విస్తారంగా దేవుని కోసం చేస్తారు, మన సంఘాన్ని మీరు బ్రతిమలాడతారు, ఫోన్లే మీ ఇష్టం అంటారు. ఈ సేవ పాడు చేశారని ఆలోచించి నిజమే నేను తప్పు చేశానేమో అనిపించింది నాకు, కానీ నేను తప్పు చేయను, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వకూడదు? బలవంతంగా ఇవ్వకూడదు. ఇవ్వడం అర్థమైతే, ఇవ్వడం సంగతి నేర్చుకుంటే, ధారాళంగా, ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఇవ్వగలిగితే అది దేవుడు మనల్ని దీవించిన స్థాయికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఇస్తావా సస్తావా? నిన్న పాస్ గారి కోసం నాకు ఒక ఆయన మాట్లాడుతున్నాడు. 10వ తారీఖు అయిన తర్వాత 10వ తారీఖు లోపు ఎవడైనా దశమ భాగం ఇవ్వకపోతే ఫోన్ చేస్తాడంట. ఏమ్మా దశమ భాగం ఇవ్వలేదు, మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, మీ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, మీ ఇంట్లో గేదె పాలు దశమ భాగం ఏది, దశమ భాగం పంపే అని అడుగుతాడంట. నేను ఎప్పుడైనా మిమ్మల్ని మీ దశమ భాగం ఏదని అడిగానా? ఎందుకు అడగలేదు? అడిగితే అమ్మ బాబాయ్ దుర్మార్గుడు అడిగేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు, ఇవ్వదు, ఇచ్చేదాకా వెళ్ళడానికి ఎలాగోలా ఇస్తారు, ఇసుక్కోనో సనుక్కోనో, లేకపోతే ఇంకో గుడి ఉంటే గుడికి పోతారు. మా ఊళ్ళో ఇంకో గుడి లేదు కాబట్టి ఎక్కడ పోరలేదు, దేవుని స్తోత్రం కలిగి. అరే కానీ నేను ఎందుకు అడగను? ఏనాయనా వారం అంతా సంపాదిస్తున్నావు, నేను ఒక కానుక పెట్టవేను, ఎందుకు అడగను? నేను మగపిల్లల్ని ఎందుకు అడగను? ఏనాయనా ఇంత సంపాదిస్తున్నావు, 100 రూపాయలే కానుక పెడతాను, ఎందుకు అడగను? నీకు ఇవ్వడం అర్థం అవ్వాలని, అర్థమై మీరు చేస్తే దీవెన ఎక్కువ వస్తుంది. బలవంతంగా చేసినా ప్రయోజనం లేదు. అందుకే ఈ సంవత్సరం దేవుడిని ఆశీర్వదించాడు, దీవించాడు. లెక్కలు వేసుకొని చూసుకో, ఎంత మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎంత చక్కని సహాయాన్ని చేశాడు. మన బ్రతుకుల పట్ల దేవుడు చేసిన కార్యాలు తగ్గట్టుగా పస్కా పండుగ ఆచరించాలి బలి అర్పణతో, పెంతుకొస్తు పండుగ ఆచరించాలి పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో, కోత పండుగ, పర్ణశాలల పండుగ ఆచరించాలి. పట్టణాల్లో సంఘాలు ఏం చేస్తాయంటే
సంవత్సరం అంతా కూటాలు పెట్టుకోవాలని కొంతమంది ఉంటారు. కూటం పెట్టుకునే అవకాశం ఉండదు, ఇల్లులు ఉండవు, చర్చిలో పెట్టలేరు, కమ్యూనిటీలు పెట్టలేరు. హార్వెస్ట్ ఫెస్టివల్ని పెడతారు ఈ నెలలో, కోత పండగని పెట్టి. ఆ కోత పండగ రోజున వాళ్ళు కూటాలు పెట్టుకోలేకపోయిన వాళ్ళందరూ దానికి సంబంధించిన డబ్బులన్నీ పట్టుకొచ్చి కానికేస్తారు. పెద్ద మొత్తంలో కానుకలు వస్తే దాని సేవ కోసం వాడతారు. ముచ్చటగా ఉండడం కోసం పిండి వంటలు అవి ఇవి పట్టుకొచ్చి ఒక్కొక్కరు చేసుకొచ్చి నీ చర్చిలో పెట్టి దాన్ని మళ్ళీ రీసేల్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పట్టుకొచ్చారు బూరెలు వండుకొని, అవి నాకు ఇచ్చేస్తారు, దాని రేటు పెడతాం మేము, కావాల్సిన కొనుక్కొని వెళ్ళిపోతారు. ఆ డబ్బులు మరలా దేవుని సేవకు వస్తాయి. అలా హార్వెస్ట్ ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు. పల్లెటూళ్ళలో అవి కుదరవు, మన వల్ల కాదు, అది కష్టంతో కూడిన పని. అయినప్పటికీ మన స్థాయి చొప్పున, మన సామర్థ్యము చొప్పున మనము దేవునికి ఇచ్చు వారము కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశపడదాం. మన ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, పని ఉంది, మన సాగాల్సిన అవసరం ఉంది. ధారాళంగా ఇవ్వడం నేర్చుకుందాం, కృతజ్ఞతాపూర్వకం నేర్చుకుందాం, ఉత్సాహంగా ఇవ్వడం నేర్చుకుందాం, సామర్థ్యం కొలది ఇవ్వడం నేర్చుకుందాం, కుదిరితే సామర్థ్యాన్ని దాటి ఇవ్వడం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది నాకు కానికిస్తూ ఉంటే నా హృదయం చాలా కొట్టుకుంటూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటాను నేను. చాలా కష్టపడతారు, ఇంట్లో ఒక్కడే సంపాదించేవాడు ఉంటాడు, వేరే ఆదాయం ఉండదు. అయినా దైవజనుడు ఇంటికి ఎప్పుడైనా మీ ఇళ్ళకి ఎందుకు ఎక్కువ రానో తెలుసా? వస్తే ఒట్టి చేతితో మాపకూడదు, కానుక వాళ్ళు మీరు ఫీల్ అయ్యి ఆ 100-200 కానుక పెట్టడానికి మీరు ఎక్కడ ఇబ్బంది పడతారని రాను నేను. ఈ పిల్లలు ఎలాగ వస్తాయి పాపం, ఇంత కష్టపడతారు వీళ్ళు అని. అయినప్పటికీ ఎంతో ఆశతో ఆ కానుక పెడుతున్నప్పుడు అది నాకు షివర్ అయిపోతాను. ఓ సత్యం చెప్పనా, అలా మీ ఇంటికి ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా మీరు నాకు కానుకలు ఇస్తే అందులో నేను మ్యాక్సిమం ఒక 10% వాడుకుంటాను. 10% వాడుకొని మిగిలిన 90% వేరే సేవకులకి ఇస్తాను. ఇది నా బిడ్డలు చాలా ప్రయాసతో ఇచ్చిన కానుక నాయన, వీళ్ళు నువ్వు దీవించు, ఆ సేవలో వాడబడిన అని చెప్పి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. నాకు ఎక్కువైపోయే కాదు, నాకెక్కడో లోపల కొంచెం నొప్పి ఉంటుంది. ఈ బిడ్డలు ఎంత ప్రయాసపడిస్తున్నారు కానుక, నాకు వీళ్ళు ఆశీర్వదించబడాలి. అప్పుడు ఏం చేయాలి? నేను దాన్ని మళ్ళీ ఇంకో దగ్గర విత్తనం వేస్తాను అనుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, డ్వాక్రా లోన్ తీసుకొని ఎంతకి పావలా వడ్డీకో రూపాయి వడ్డీకో ఇస్తారు కదా, ఎంతకి వడ్డీ లేకుండానా వడ్డీతోనా తీసుకొని 2 రూపాయల వడ్డీకి ఇస్తారు. ఎవరికి? ఇంకొకరికి. ఆ వడ్డీ డబ్బులు ఏమో అప్పు కట్టేస్తూ ఉంటారు, ఇది మిగులుతూ ఉంటుంది. నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను? డ్వాక్రా లోన్లాగా మీ దగ్గర కానుక నేను తీసుకొని ఇంకొకరికి ఇచ్చేస్తాను కానుక. అప్పుడు వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం, నేను ఇచ్చే ఆశీర్వాదం మీకు డబల్ రావాలని ఆశపడతాను. నేను మీ పట్ల నా హృదయం ఎంత విశాలంతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది స్పెషల్ వర్షిప్ డే. ఈరోజు కావాలని నేను ఇవ్వడం కోసం చెప్పాను. ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి. సామర్థ్యము కంటే సామర్థ్యము కొలది ఇవ్వలేనటువంటి వారు, పిసింతనంగా ఇచ్చేవారు, సనుక్కుంటూ ఇచ్చేవారు, ఇవ్వక తప్పదు, ఎలాగోలా లాగేసుకుంటాడు దేవుడు. కానీ నీకు దీవెన రాదు. అందుకని ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని ఉంది. ఇవ్వడంలో ఒక అడుగు ముందుకెళ్దాం. ప్రార్థన చేయడంలో బాగా ముందుకు వచ్చారు, నేను సంతోషపడుతున్నాను. దేవుని కార్యక్రమాలు చేస్తున్నారు, కష్టమైన నష్టమైన ఓ మాట చెప్తే అది చేయడానికి ఇష్టపడుతున్నారు. అలా కాదు, ఇష్టపూర్వకంగా చేయాలి. పనిగన్నం అన్నప్పుడు మీ హృదయాల్లో ప్రేరేపణ పుట్టి నేనేం చేయాలి అయ్యా, నేనేం చేయమంటావు అడిగేవాళ్ళు కావాలి. అప్పుడు ఈ సంఘం యొక్క బాధ్యతను మోస్తున్నారన్నది నేను ముచ్చట పడతాను, దేవుడు సంతోషిస్తాడు. ఆశపడదాం. ప్రభువా మాకు అలాంటి హృదయం అనుగ్రహించి నీ సన్నిధిలో మేము ఎలా కనబడకూడదు? గట్టిగా చెప్పండి. అనలేదా? వట్టి చేతులతో అంటే అర్థం ఏంటి? ఆ చేతితో ఇటుక, ఈ చేతితో రాయి పట్టురామని కాదు. ఒట్టి చేతులతో కనబడకూడదంటే ఇవ్వగలిగే మంచి మనసుతో బ్రతకడం మాకు నేర్పు అని ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇవ్వగలిగే సామర్థ్యం, ఇచ్చే సామర్థ్యం మనకు లేదు. దేవుడే కలుగు చేయాలి. అలా కలుగు చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నిన్ను ప్రేమించి నువ్వంటే మాకు ఇష్టమని చెప్పడానికి నీకు ధారాళంగా ఇవ్వడం మాకు నేర్పించు నాయనా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రార్థన చేసుకోండి ఒక్క నిమిషం. ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుని కోసం చేసింది ఏంటో లెక్కే. దేవుడు నీకు చేసింది ఏంటో ఒకసారి ఆలోచన చేయి. నీ బిడ్డల విషయమై, నీ ఆరోగ్యాల విషయమై, నీ కుటుంబ విషయమై, నీ ఆపదల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో మనసులో తెచ్చుకో. దేవుడు చేసిన దాన్ని తగ్గట్టుగా మనం ఏమన్నా చేశామా? కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఆయన పట్ల మన ప్రేమను చూపించామా? ఎంత ప్రేమ నాకు చూపించావయ్యా, నేనేం చేయగలను ప్రభువా, నేనేం చేయగలను ఆయన.
అడుగుదామా? ప్రభువా, నువ్వు తప్ప మాకు వేరు ఆశ్రయం లేదు, వేరు దిక్కు లేదు, నువ్వే మా ప్రాణం అని చెప్పుకుంటున్నాం. అంత ప్రేమ మేము నీ పట్ల చూపించడానికి తగిన రీతిగా మా హృదయాలు సిద్ధపరచు అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ మాటలు మాలో ఫలింపు చేయండి. విన్నవారి హృదయాలను దిద్దుబాటు సిద్ధపాటు తీసుకురండి. నిన్ను ప్రేమించి నీ పరిచర్య కోసం నమ్మకంగా, ధారాళంగా, ఉత్సాహంగా, సామర్థ్యము కొలది ఇవ్వగలిగే స్థితి మాకు కలుగు చేయండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరని రాయబడిన మాట చొప్పున వెదజల్లి వృద్ధి పొందడం మాకు నేర్పించండి. ఈ మాటల భావం గ్రహించుకొని ఆలోచించి ప్రార్థించి తగిన సిద్ధపాటుతో జీవించిన బిడ్డలకు నేర్పండి, నాకు నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.